Welcome to Arvind Star Spoken English, and I am Arvind Subbarao. In this video, today I am going to teach you how to use TOO2. To అనేది ఒక adverb. ఈ adverbని 3 different situations-లో different meanings కోసం వాడుతుంటాం. TOO2 అంటే యాక్చువల్గా కూడా అనే ఒక మీనింగ్ ఉంది. TOO2 అంటే మరి అంటే అవసరమైన దానికంటే ఎక్కువ అనేటువంటి ఒక సెన్స్ ఉంది. టూ అంటే చేయలేనంత అనేటువంటి సెంటెన్స్లో ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఉపయోగిస్తాము. ఈ 3 ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉపయోగించాలో ఒకసారి చూద్దాం. TOO2ని కూడా అనే సెన్స్లో ఉపయోగించడం అంటే ఆల్సోకి సమానంగా ఉపయోగిస్తున్నాం అనమాట. హీ ఫెయిల్డ్ ఇంగ్లీష్ 2. అతను ఇంగ్లీష్ కూడా ఫెయిల్ అయ్యాడు. అక్కడ 2+లో ఆల్సో వాడుకుంటే కూడా అదే మీనింగ్ వస్తుంది. హీ ఫెయిల్డ్ ఇంగ్లీష్ ఆల్సో అనేటువంటి సెన్స్ ఎలాగో హీ ఫెయిల్డ్ ఇంగ్లీష్ 2. అతను ఇంగ్లీష్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఏ సెంటెన్స్లో అయినా అలా అవసరమైన చోట రాసుకోవచ్చు. I too wrote సివిల్స్ ఎగ్జామ్. ఈసారి నేను సబ్జెక్ట్ దగ్గర 2 రాశాను కాబట్టి నేను కూడా సివిల్స్ రాశాను. ఇది సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. సబ్జెక్ట్ దగ్గర ఉంది. I too wrote సివిల్స్ ఎగ్జామ్. నేను కూడా సివిల్స్ ఎగ్జామ్ రాశాను. చంద్రబాబు too went to jail. చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళాడు. అంటే ఇప్పుడు దాకా ఇంతకుముందు ఓన్లీ జగనే వెళ్ళాడని చెప్పుకుంటునే వాళ్ళు వీళ్ళు. సో చంద్రబాబు కూడా వెళ్ళాడు. చంద్రబాబు too went to jail. He has BMW 2. అతనికి BMW కూడా ఉంది. అంటే ఇంకోటి ఏదో కూడా ఉంది అని అర్థం. వీటన్నిటికి ముందు మరొకటి ఉండాలి. అప్పుడే ఈ సెంటెన్స్ మీనింగ్ వస్తుంది. చూడండి, హీ ఫెయిల్డ్ ఇంగ్లీష్ 2 అని అన్నామంటే అతను ఇంకొక సబ్జెక్ట్ ఏదో తెలుగు, హిందీ, మ్యాథ్స్ ఏదో ఒకటి ఇంకోటి ఫెయిల్ అయి ఉంటాడు. దాంతో కలిపి ఇది కూడా చెప్తున్నాం కాబట్టి హీ ఫెయిల్డ్ ఇంగ్లీష్ 2. అతను కూడా ఫెయిల్ అయ్యాడు. I too wrote సివిల్స్ ఎగ్జామ్. నేను కూడా రాశానంటే ఇంకొకటి ఎవడో వెంకటరావు పక్కన ఇంకొక సుబ్బారావు ఎవడో రాశాడని అర్థం. I too wrote సివిల్స్ ఎగ్జామ్. చంద్రబాబు too went to jail. చంద్రబాబు కూడా వెళ్ళాడు అని అంటే ఇంకొక ముందు వ్యక్తిని ఎవరినో ఇండికేట్ చేస్తున్నాం. ఇంకొక ఆయన కూడా వెళ్ళున్నాడు. హీ హ్యాస్ BMW 2. అతనికి BMW కూడా ఉంది అంటే ఇంకొక బెంచ్ కానీ ఇంకొక ఏదో ఒక కారు అలాంటిది ఉంది అని చెప్పే సెన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వాడుతుంటాం. 2 అనేది మోర్ దాన్ నీడెడ్ ఆర్ వాంటెడ్, అవసరమైన దానికంటే ఎక్కువ, ఎక్సెసివ్లీ అనే సెన్స్ కోసం కూడా ఉపయోగిస్తాం. ద ప్రైస్ ఈజ్ టూ మచ్. ధర మరీ ఎక్కువ. మనం ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు వాడిని ఏదైనా వస్తువుని హౌ మచ్ అంటాం. వాడు ఏదో ఒక రేట్ చెప్తాడు, మనకు నచ్చకపోతే వెంటనే ద ప్రైస్ ఈజ్ టూ మచ్, ఇట్ ఈజ్ టూ మచ్ అంటాం జనరల్గా. ద ప్రైస్ ఈజ్ టూ మచ్, ధర మరీ ఎక్కువ. హీ ఈజ్ టూ టాల్. అతను మరీ పొడవు, అతను చాలా పొడవు అని అర్థం. అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ అవసరమైన దానికంటే అతను ఎక్కువ పొడవుగా ఉన్నాడు అని అర్థం. షీ ఈజ్ టూ యంగ్. ఆమె మరీ చిన్నది, అంటే వయసులో కుర్ర, చిన్నది అని అర్థము. షీ ఈజ్ టూ యంగ్, ఆమె మరీ చిన్నది. యు ఆర్ టూ గ్రీడీ. నువ్వు మరీ ఆశపోతువి, నీకు ఎంతకి తృప్తి చెందవు. యు ఆర్ టూ గ్రీడీ, నువ్వు మరీ ఆశపోతువి. ఇలా టూని మరీ అనేటటువంటి సెన్స్లో కూడా వాడుకోవచ్చు. మరీ అంటే చాలా అని అర్థము. ఇప్పుడు మనం టూ ఎలా ఉపయోగించాలో చూద్దాం. హీ ఈజ్ టూ యంగ్ టు ఓట్. అతను హీ ఈజ్ టూ యంగ్ అంటే అతను చాలా చిన్నాడు. టు ఓటు వేయడానికి ఇట్లా సెన్స్ తీసుకుంటే ప్రమాదం అవుద్ది. అలా తీసుకోకూడదు. జనరల్గా వర్బ్ వన్ మనకి టు ఇన్ఫినిట్ కింద తీసుకుంటే ఈ మోడల్లో టూ మోడల్లో మ్యాచ్ కాదు. హీ ఈజ్ టూ యంగ్ టు ఓట్ అంటే కరెక్ట్. దాన్ని ఇంకొక వెర్షన్లో చెప్పినట్లయితే సో దట్లో చెప్పడం అంటారు. హీ ఈజ్ సో యంగ్ దట్ హీ కెనాట్ ఓట్. అతను చాలా కుర్రవాడు. ఎంత కుర్రవాడు అంటే ఓటు వేయలేనంత కుర్రవాడు, అంత చిన్నవాడు అని చెప్పడానికి ఉపయోగించాం. హీ ఈజ్ సో యంగ్ దట్ హీ కెనాట్ ఓట్ అని ఇంత పొడవు సెంటెన్స్ రాయడానికి బదులు హీ ఈజ్ టూ యంగ్ టు ఓట్ అని రాసుకున్నా కూడా సరిపోతుంది. సో అందుకని హీ ఈజ్ టూలో ఉన్నట్లయితే ఈ సెంటెన్స్ నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దట్ హీ కెనాట్ అనే సెన్స్ ఆ వర్బ్ 1లో ఉందన్నమాట. ద పేపర్ ఈజ్ టూ డిఫికల్ట్ టు ఆన్సర్ అని అన్నామంటే ఆన్సర్ చేయడానికి కష్టంగా ఉంది అని కాదు. ద పేపర్ ఈజ్ సో హార్డ్ అలా సో డిఫికల్ట్ దట్ వీ కెనాట్ ఆన్సర్. ద పేపర్ ఈజ్ సో డిఫికల్ట్ దట్ వీ కెనాట్ ఆన్సర్. మనం ఆన్సర్ చేయలేనంత కష్టంగా ఉంది. అక్కడ వీకి బదులు ఏ సబ్జెక్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నామో వాళ్ళకనమాట ఆ సెంటెన్స్. ద వెదర్ ఈజ్ టూ హాట్ టు గో అవుట్. ఈ వాతావరణం చాలా వేడిగా ఉంది అంటే
ద వెదర్ ఈజ్ సో హాట్, చాలా వేడిగా ఉంది. ఎంత అంటే దట్ వీ కెనాట్ గో అవుట్, మనం వెళ్ళలేనంత. సో రెండవ సెంటెన్స్ నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం చూడండి. ద లీడర్ ఈజ్ టూ ఫేమస్ టు విన్. ఈ ఫస్ట్ హాఫ్ బాగుంది. ద లీడర్ ఈజ్ టూ ఫేమస్, ఆయన చాలా ఫేమస్. చాలా ఫేమస్ అనేది పాజిటివ్గా ఉన్నట్టుంది కదా. టు విన్, గెలవడానికి కాదు, అది గెలవలేనంత. ద లీడర్ ఈజ్ సో ఫేమస్ దట్ హీ కెనాట్ విన్. ఇది సెంటెన్స్ మీనింగ్లెస్, మీనింగ్ఫుల్గా లేదు. అంటే గెలవలేనంత ఫేమస్గా ఉండడం ఏంటి, చాలా ఫేమస్ అని చెప్తూ మళ్ళీ గెలవలేనంత అని అన్నామంటే రివర్స్ మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇలాంటి సెంటెన్సెస్ని 2-2లో ఉపయోగించకూడదు. 2-2లో ఉపయోగించామంటే టూ అనే సెంటెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ సెంటెన్స్, రెండవ పార్ట్ నెగిటివ్ ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకొని దానికి మ్యాచ్ అయ్యేటట్లుంటేనే వాడాలి. యు ఆర్ టూ బ్యూటిఫుల్ టు సీ అని అంటే మనకి బయటికి దీని ఒరిజినల్ మీనింగ్ తెలియకపోతే కనుక నువ్వు అమ్మాయిని ఏదో పొగిడినట్టు అనిపిస్తుంది, యు ఆర్ టూ బ్యూటిఫుల్ టు సీ అని. కానీ దాని రియల్ మీనింగ్ ఏంటంటే యు ఆర్ సో బ్యూటిఫుల్ దట్ యూ కెనాట్ బి సీన్, లేదా ఐ కెనాట్ సీ యూ అనే సెన్స్ తీసుకుంటే చాలా అసహ్యంగా ఉంటుంది, ఆమె ఫీల్ అవుతుంది. కాబట్టి అలాంటి సెంటెన్స్ కాదు. ద లీడర్ ఈజ్ టూ ఫేమస్ టు విన్ ఈజ్ ద రాంగ్. దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. యూ షుడ్ నెవర్ యూజ్ సచ్ ఎక్స్ప్రెషన్. ఓకే, థ్యాంక్ యూ.